హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లొకేషన్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూ అండ్ మూవీ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో రిలీజ్ అయిన ఇన్స్పెక్టర్ రిషి. ముందుగా చాలా మంది ఈ సిరీస్ చూడకుండానే రివ్యూస్ అయితే ఇస్తున్నారు. ప్లీజ్ కేర్ఫుల్ గా అయితే చెక్ చేసుకోండి ఎవరు జెన్యూన్ గా ఇస్తున్నారు లేదా ఎవరు ఫేక్ ఇస్తున్నారు అనేది. సో ఎలా తెలుస్తుందని చెప్పేసే కదా మీ డౌట్. సో సిరీస్ 10 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయింది కాబట్టి అట్లీస్ట్ ఒక రివ్యూయర్ కి 10 గంటలు అయితే టైం పడుతుంది రివ్యూ చేయడానికి. అండ్ నేను ఇంకా చెప్పక్కర్లేదు మీకు జెన్యూన్ గా ఎవరిస్తున్నారో లేదో అని చెప్పేసి. అండ్ కమింగ్ బ్యాక్ టు ద రివ్యూ ఆఫ్ ద సిరీస్ లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ ట్రైలర్ లో ఆ గ్రీన్ కలర్ విజువల్స్ చూసాక మన ఊరి పేరు భైరవకోన మూవీలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అని చెప్పేసి కొంపదీస్ ఇలానే ఉంటుందా అనుకున్నా. బట్ సీరియస్లీ సిరీస్ చూసాక అండ్ మై ఒపీనియన్ వాస్ కంప్లీట్లీ చేంజ్డ్. సిరీస్ అయితే వర్త్ వాచింగ్. అసలు ప్రతి ఎపిసోడ్ కూడా చాలా ఎంగేజింగ్ గా ఆ థ్రిల్ ఫ్యాక్టర్ అయితే క్యారీ అవుతుంది. ఎస్పెషల్లీ ఎపిసోడ్స్ ఫ్రమ్ 1 to 5 అయితే పీక్స్ అసలు. కానీ 6 to 9 వచ్చేసరికి కొంచెం డ్రాప్ అవుతుంది. అండ్ లాస్ట్ ఎపిసోడ్ లో అంతా రివీల్ అవుతుంది కాబట్టి అక్కడ కొంచెం బాగానే ఉంటుంది. సీరియస్లీ వితౌట్ ఎనీ థాట్ ప్లీజ్ గో అండ్ వాచ్ ఇమీడియట్లీ. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్స్ విత్ ఇంట్రెస్టింగ్ నోట్ అండ్ ఆ క్యూరియాసిటీ అయితే ఉంటుంది. స్టోరీ అంతా కూడా కోయంబత్తూర్ అడవిలో జరిగిన మర్డర్స్ అండ్ దాని వెనకాల ఉన్న మర్డర్ మిస్టరీని కనిపెట్టే ప్రాసెస్ ఈ ఇన్స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్. సిరీస్ జానర్ వైజ్ చూసుకుంటే ఇది ఇన్వెస్టిగేటివ్ హర్రర్ స్టోరీ. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ సిరీస్ ఆల్రెడీ మనకి హాట్స్టార్ లో దహాన్ కానివ్వండి, ఇంకా 2-3 ఉన్నాయి. అవి మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూ ఇచ్చాను. అవి కూడా చాలా బాగుంటాయి, వెంటనే అవి కూడా చూడండి. సిరీస్ లోని పాజిటివ్స్ ని చూసుకుంటే స్టోరీ లైన్ అయితే కొత్తది కాదు. ఓన్లీ బికాస్ ఆఫ్ ద వే హౌ స్క్రీన్ ప్లే ప్రోగ్రెస్ ఇట్ మేక్స్ ఆడియన్స్ టు వాచ్ ఆల్ ఎపిసోడ్స్ ఎట్ వన్ గో. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే డీసెంట్ అండ్ గుడ్ ఫ్రమ్ ఎవ్రీ యాక్టర్. మెయిన్ గా స్టోరీ అంతా కూడా ఇన్స్పెక్టర్ రిషి అలియాస్ నవీన్ చంద్రజ్ వైపే వెళ్తూ ఉంటుంది. సో యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ అతనికి ఈ రోల్ బాగా సెట్ అయింది అనొచ్చు. మెయిన్ గా ఇలాంటి జానర్స్ లో ఆ సస్పెన్స్ ని లాస్ట్ దాకా హోల్డ్ చేయాలి. అప్పుడే ఆ థ్రిల్ ని మనం ఆడియన్స్ గా ఎంజాయ్ చేయగలం. అది ఈ సిరీస్ లో చాలా బాగా వర్కౌట్ అయిందని నా ఒపీనియన్. కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్ ఆఫ్ ద సిరీస్ లోకి వెళ్ళిపోతే, నేను ముందుగా చెప్పినట్టు ఎపిసోడ్స్ నెంబర్ 6 to 9 వచ్చేసి కొంచెం బోరింగ్ గా అండ్ వీక్ గా అనిపిస్తాయి. అండ్ విలన్ ఎవరో కూడా 5th or 6th ఎపిసోడ్ లోనే తెలిసిపోతుంది. సో దానివల్ల కొంచెం ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది. బట్ మెయిన్ రీజన్ అనేది క్లైమాక్స్ లో ఉంటుంది కాబట్టి ఇట్ వాస్ ఫైన్. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద వెబ్ సిరీస్ లోకి వెళ్ళిపోతే వర్త్ వాచింగ్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా సిరీస్ చూసాక మీకేం అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.